భూములు లేకుండా నేల లేకుండా ఏ పారిశ్రామికవేత్త రాడు, ఏ అభివృద్ధి జరగదు. ఎప్పుడైతే రాజధానిని గొల్ల చేశాడో, ఎప్పుడైతే హత్య చేశాడో, ఒక్క పారిశ్రామికవేత్త గుండె మీద ధైర్యంతో ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టడానికి సాహసం చేయటంలా. ఉన్న వాళ్ళందరినీ తరిమి కొట్టావు, వచ్చే వాళ్ళందరినీ ఆపు చేశావు. నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రిగా, నీ 4 ఏళ్ళు 3 రాజధానుల ప్రకటన చేసి ముఖ్యమంత్రి గారు మీరు బావుకున్నదేంటి? మీరు తిన్నదేంటి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పెట్టిందేంటి? ఏం తినిపించావు నువ్వు 3 రాజధానితో? రాయలసీమ ప్రాంతాన్నే ఉసిగొలిపావు. ఉత్తరాంధ్రలో గర్జనలో తర్జనలు బట్టి మా మీదకి, అమరావతి మీదకి కాలు దూపించావు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, దోపిడీదారులు, దొంగలందరూ కూడా అమరావతి మీద నిప్పులు కట్టారు. 4 ఏళ్ళుగా అక్కడే ఉన్నావు. ఆ శాసనసభలోనే ఉన్నావు, ఆ అసెంబ్లీలోనే ఉన్నావు, ఆ న్యాయస్థానంతోనే పరిపాలన జరుగుతుంది. నువ్వు పరదాలు కప్పుకున్నా కప్పుకోకపోయినా నువ్వు తాడేపల్లిలోనే ఉన్నావు. 2019 అధికారంలో రావటానికి ముందు అందరిలాగానే అమరావతిని అభివృద్ధి చేస్తాను, అమరావతి అమ్మ అన్నావు, అమరావతి అమ్మ అన్నావు. 2019 అధికారంలోకి రాగానే, ముఖ్యమంత్రి కాగానే అమరావతిని నీ అమ్మ అన్నావు. ఇదేగా నువ్వు అన్నది? అమ్మని నీ అమ్మ అన్నావు. 6 నెలల మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానన్నావు. ఏ ముఖ్యమంత్రిని అనిపించుకున్నావు? ఎవడు సుఖంగా ఉన్నాడు? అంగన్వాడీ కార్యాలయాలకు తాళాలు వేసే ప్రభుత్వాన్ని ఇప్పుడు చూశారా? అంగన్వాడీ టీచర్లు ఆందోళన చేస్తే సమస్యల మీద, ఆయాలు ఆందోళన చేస్తే ఆ సమస్య పరిష్కారానికి ఏ మంత్రివర్గమో మంత్రివో కూర్చొని సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తాడు. నువ్వు తాళాలు బదులు కొడుతున్నావు. నువ్వు అంగన్వాడీ కార్యాలయంలో ఉన్న ఆ బియ్యాల్లో, కోడిగుడ్లలో, ఆ చింతపండులో ఆ మిరపకాయలు ఎత్తుకుపోతున్నావు. వాళ్ళు గగ్గోలమంటున్నారు. రాజధాని రైతులు మొన్నటిదాకా కౌలు అడిగారు. నీ కౌలు ఇవ్వటానికి మనసొప్పలా, కోర్టుకు పోతే కానీ కౌలు వస్తుంది. ఏం బాగుకున్నావు 4 ఏళ్ళు రాష్ట్రాన్ని ఉడికిచ్చి? అరే విభజిత రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, గత ముఖ్యమంత్రి బస్సుల్లో పడుకున్న రాష్ట్రం. నువ్వు బస్సులో పడుకోలేదే, నువ్వేం చెట్ల కింద కాపురం పెట్టలేదే. 34,000 ఎకరాలు 28,000 మందికి రైతులు కలిసి ఇచ్చారే, నిర్మాణాలు చేశారే. మాట మాట్లాడితే కమ్మలంటావు, ఎడారంటావు, శ్మశానం అంటావు, ఆ నేలనే మంచిగా అంటావు, వాళ్ళు వ్యాపారులు అంటావు, ద్రోహులు అంటావు. దీని నేను పరిపాలన అనేది.